శ్రీవార్త నమః. నాకు చాలా మంది కామెంట్ లో పెడుతున్నారు, అప్పు ఇచ్చాము నమ్మి, కానీ వాళ్ళు తిరిగి మాకు ఇవ్వలేదు, ఇప్పుడు దాన్ని ఎలా తెచ్చుకోవాలి అని అడుగుతున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒకటి మనం ఇచ్చేసాము అంటే ఎక్కడో నమ్మకస్తులు తప్ప తిరిగి మన దగ్గరికి వచ్చే వరకు అది మనది అని మనకి నమ్మకం లేనట్టే, ఇంకా కోల్పోయినట్టే. ఇచ్చేటప్పుడే మనం నిర్ణయం చేసుకోవాలి, ఇంకా మనది కాదు అని అనుకున్నప్పుడు మనం ఇవ్వాలి. అసలు మనం ఎందుకు అంతంత తప్పు ఇవ్వాలి? అంతంత తప్పిచ్చి మనం ఎందుకు ఇంత బాధపడాలి? ఒకటే మాట, నా వల్ల కాదు అని చెప్పేసి మీకు ఎంత చేతనైతే అంతవరకు ఇచ్చి వదులుకున్నారనుకోండి, ఆ సమస్య అంతటితో తీరిపోతుంది. మొహమాటానికి పోయి అనవసరంగా లక్షల లక్షల డబ్బులు ఇచ్చి ఆ తర్వాత మనం బాధపడి అవి రావట్లేదు అని చెప్పి ఎంత ఏడ్చినా, ఒక్కసారి మన గడప దాటేసిన వస్తువైన ఏదైనా సరే తిరిగి మళ్ళీ మన వెనక్కి రావాలి అంటే అది విశ్వ ప్రయత్నం చెయ్యాలి. అసలు కొన్నిసార్లు అయితే అవి తిరిగి వస్తాయని నమ్మకం ఉండదు. తీసుకున్న వాళ్ళు మంచి వాళ్ళు అయితే అది గుర్తు పెట్టుకుని తీసుకుని మనకి ఇస్తారు తప్ప, లేదు అంటే మనకి ఇవ్వరు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ దగ్గర నుంచి మనకు వస్తుందో రాదో తెలియదు. భగవంతుడి మీద భారం వేసేసి వాళ్ళు ఇవ్వకపోయినా పర్వాలేదు అని అనుకుంటే ఇవ్వండి తప్ప, మనకే తీసుకోవడానికి ఖర్చు పెట్టుకోవడానికి వీలు లేనప్పుడు మనం ఇంకొకరికి అప్పిచ్చి ఇబ్బందులు పాలవడం మాత్రం మూర్ఖత్వం. ఒకవేళ వాళ్ళకి మీకు స్నేహం ఉందనుకోండి, వాళ్ళకి నిజంగానే చాలా బాధల్లోనూ చాలా కష్టాల్లోనూ ఉన్నారనుకోండి, మీకు చేతనైనంత వరకు సహాయం చేయండి, అంతవరకే. అంతకు మించి గనక మీరు వెళ్ళిపోయారు అంటే మన తలకు మించిన పని చేస్తే మన తలకి భారం అయిపోతుంది. మన పెద్దవాళ్ళు ఏం ఊరికే చెప్పలేదు ఇవన్నీ. సహాయం చేయండి, ఆదుకోండి, తినడానికి పెట్టండి, ఇవన్నీ బాగుంటాయి. కానీ మీరు అప్పు తెచ్చి లక్షల లక్షలు వాళ్ళకి ఇచ్చి అనవసరంగా మీరు ఇబ్బంది పడకండి. ఆ తర్వాత మనం ఎంత మొత్తుకున్నా సరే లాభం ఉండదు. అలాగే చాలా మంది అడుగుతున్న మాట ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి అందంగా ఉన్న బట్టలు వేస్తాం, కానీ 2-3 నెలలకి అవి పొట్టైపోతాయి. అప్పుడు ఇంట్లో ఉంచుకుందాము అంటే బట్టలు ఎక్కువైపోతాయి, ఇద్దాము అంటే చుట్టుపక్కల వాళ్ళు అంటారు, అమ్మో అమ్మో అలా బట్టలు ఇవ్వకూడదు, ఇస్తే దోషము, ఇవ్వకండి అంటారు. అవన్నీ మనం లోపల పెట్టి ఉంచుతాం, బయట పెట్టలేము, లోపల ఉంచుకోలేము. చాలా మంది ఇదే అడుగుతున్నారనమాట, అసలు మనం వాడిన బట్టలు ఇచ్చా ఇంకొకరికి అని. శుభ్రంగా ఇవ్వచ్చు. ఎలాగా? మనం శుభ్రంగా వాటిని ఉతికి చిరిగిపోతే కుట్టి ఇవ్వాలి. కుట్టకుండాను ఉతక్కుండాను ఇస్తే దోషం. శుభ్రంగా ఉతికి ఇవ్వచ్చు, నిరభ్యంతరంగా ఎటువంటి భయము పెట్టుకోకుండా హాయిగా ఎవరికేమైనా కావాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆ బట్టలు ఇచ్చేసేయండి, పుణ్యం కూడా అది. అలానే ఎవరైనా సరే మనకి చెప్పులు తెచ్చిచ్చారనుకోండి, చెప్పులు ఎందుకు తెచ్చిస్తారు అంటారేమో. ఊరి వెళ్ళారనుకోండి, రకరకాల చెప్పులు కనపడుతూ ఉంటాయి. అలా కనపడినప్పుడు మనకి దగ్గర వాళ్ళే, అబ్బా మా వాళ్ళకి ఇవేమో చాలా ఇష్టము అని చెప్పి ఎవరైనా సరే చెప్పులు గనక ఇచ్చినట్లయితే పొరపాటును కూడా చెప్పులు తీసుకోకండి. మీరు ఒకవేళ వాళ్ళు చెప్పులు తెచ్చినందుకు గాను డబ్బులు ఇచ్చేసినా గాని పొరపాటును మాత్రం చెప్పులు మాత్రం తెప్పించుకోకండి, చెప్పులు తీసుకోకండి. ఇంకొకరి దగ్గర నుంచి డబ్బులు ఇచ్చేసైనా సరే మనం చెప్పులు తీసుకోవద్దు. మీకు కావాలనుకుంటే మీరు వెళ్ళి కొనుక్కోండి, కానీ చెప్పులు మాత్రం తీసుకోకండి. అది మీ సొంత వాళ్ళ దగ్గర నుంచి అయినా సరే తీసుకోకూడదు. అలానే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఎవరైనా డబ్బులు పడేసుకుంటూ ఉంటారు. పాపం వాళ్ళు పెట్టుకున్న నగలు కూడా ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటాయి. అలా పడిపోయినప్పుడు దొరుకుతాయి కదా ఎవరికైనా. దొరికినప్పుడు కొంతమంది ఏం చేస్తారు అంటే బంగారాన్ని తీసుకుంటారు. చాలా సాధ్యమైనంత వరకు తీసుకోరు, ఎందుకంటే రోడ్డు మీద పడిన బంగారం గాని డబ్బులు గాని తీసుకుంటే దరిద్రం చుట్టుకుంటుందని మన పెద్దవాళ్ళు చెప్తారు కాబట్టి చాలా మంది తీసుకోరు. కానీ తెలియని వాళ్ళు ఏం చేస్తారు అంటే వాటిని తీసుకుంటారు. తీసుకుని కొంతమంది ఏమో హుండీల్లో వేసేస్తారు, కొంతమంది ఏమో దగ్గర ఉన్న ఏ పోలీస్ స్టేషన్ లోనో అప్పచెప్తారు. కొంతమంది ఏం చేస్తారు అంటే మన పరిస్థితి బాలేదు కదా, భగవంతుడే ఇచ్చాడని అనుకుందామని చెప్పి వాడుకుంటారు. అలా వాడుకోవద్దు, అది మనది కాదు కదా సొత్తు. ఎవరో సంపాదించుకున్న సొమ్ము వాళ్ళు అక్కడ పాడేసుకున్నారు, ఆ పాడేసుకున్న దాన్ని మనం తీసుకుంటున్నాం. అంటే వాళ్ళు ఎలా సంపాదించడానికి కొనుక్కున్నారో, వాళ్ళు ఏ విధంగా సంపాదించారో అవన్నీ మనకే సంక్రమిస్తాయి. మనది కాని దాన్ని మనం ముట్టుకోవద్దు అసలు. అదే రోడ్డు మీద ఏదైనా పేపర్లు పడిపోయి అనుకోండి, ఒక్కోసారి సర్టిఫికెట్ కవర్స్ అవన్నీ పడిపోయి అనుకోండి, అవి తీసి మనం పోలీస్ స్టేషన్ లో ఇవ్వడం కానీ భద్రపరచడం కానీ చేయొచ్చు. కానీ బంగారం గాని డబ్బులు గాని రోడ్డు మీద పడితే మనకు అవసరానికి ఉపయోగపడుతున్నాయి కదా అని వాడితే అది మనకి దరిద్రం చుట్టుకుంటుందని మాత్రం ఎప్పుడూ మర్చిపోద్దు. అయ్యో బంగారం కనపడితే నిర్లక్ష్యంగా వదిలేస్తున్నామేమో, లక్ష్మీదేవికి కోపం వస్తుందేమో అనుకుంటారు. ఒకవేళ మీకు అలాంటి దృష్టి ఉందనుకోండి,
తీసుకువెళ్ళి అక్కడ హుండీలో వేసేయండి. లేదు అంటే చక్కగా పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పండి. మనది కాండానికి మనం ఎప్పుడూ ఆశపడకూడదు. ఇప్పుడు మనది కాండానికి మనం ఆశపడ్డాము అంటే ఖచ్చితంగా దాని రుణాన్ని తీర్చుకోవటం కోసం మళ్ళీ జన్మెత్తాల్సి వస్తుంది. ఇవన్నీ కర్మలే. అంతెందుకు, మనం ఏదైనా ఒక చిన్న పని ఉత్తినే ఎవరి చేతన చేయించుకున్నాం అనుకోండి, అది కూడా అంతే, దాన్ని తీర్చుకోవడం కోసం కూడా మళ్ళీ మనం పుట్టాల్సి వస్తుంది తెలుసా. అందుకే సాధ్యమైనంత వరకు ఎవరితోటి ఊరికనే చేయించుకోవద్దు. ఊరికనే ఎవరైనా మనకి చేసి పెడతారంటే చేసుకోవద్దు. ఊరికే ఇస్తాను అంటే తీసుకోవద్దని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ దేవాలయాల్లో ఏం చేస్తారంటే బొట్టు పెట్టి ఇస్తూ ఉంటారు. కొన్ని ముత్తైదువులకి అదేంటి సూత్రాలని ఇలాంటివి ఇస్తూ ఉంటారు, భరిణెలని ఇస్తూ ఉంటారు, కుంకుమ భరిణెలు. అవి తీసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు బొట్టు పెట్టి మనకి తాంబూలంలో ఇస్తున్నారు కాబట్టి. దొరికినది తీసుకోకూడదు. అలాగే ఉత్తి పుణ్యానికి తీసుకోవాలి అని చెప్పి మన వాళ్ళు కాని వాళ్ళు ఎవరిచ్చినా గానీ తీసుకోకూడదు. అది రుణమే. ఎప్పటికైనా సరే ఆ రుణాన్ని మనం తీర్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు 1 పైసా తీసుకుంటే 10 పైసల రుణాన్ని మనం తీర్చవలసి వస్తుంది. ఇంకా ఎవరికైనా సందేహాలుంటే కింద నాకు కామెంట్ లో పెడితే ఆ సందేహాలను కూడా తీర్చే ప్రయత్నం చేస్తాను. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.